సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూస్తే కనుక ఎన్టీఆర్ అప్పట్లో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఒక కాంగ్రెస్ ని ఒక రేంజ్ లో ఆడుకుని అప్పట్లో అధికారంలోకి వచ్చిన పరిస్థితి. తెలుగు వారి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం పేరుతో అప్పుడు ఢిల్లీ వీధుల్లో కూడా నినదించారు కదా అప్పుడు. సో ఇప్పుడు అంటే మనం రీసెంట్ గా చూసాం తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ నుంచి ఒక రకమైన ప్రపంచనం. బహుశా విజయ్ సంస్థ పెట్టుకుని బహుశా విజయ్ కూడా ఊహించి ఉండరు అంత విజయం సాధిస్తాము, లేకపోతే మేము అధికారంలోకి వస్తాము అని చెప్పేసి. అంటే అప్పటి నుంచి కూడా తెలుగు హీరోస్ కి సంబంధించి చాలా మంది రాజకీయాల్లోకి రాబోతూ ఉన్నారనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దానిలో కొన్ని పుకార్లు ఉన్నాయి. అంటే కొంతమంది అంటే ఆ రకంగా ఆలోచిస్తూ ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇద్దరు గురించి, ఒకటి అల్లు అర్జున్, రెండు జూనియర్ ఎన్టీఆర్. ముందు అల్లు అర్జున్ గురించి మాట్లాడదాం. రాజకీయాల్లోకి అల్లు అర్జున్ రాబోతూ ఉన్నారు అనేది ఇవాళ ఒక ప్రముఖ వెబ్సైట్ లో వచ్చిన వార్త. అండ్ సీక్రెట్ గా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతోందట. ఎందుకంటే అల్లు అర్జున్ కున్న ఫ్యాన్ క్రేజ్ మనకి తెలుసు. పుష్ప 2తో ఏ రకంగా ఒక ప్రపంచం సృష్టించాడు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉందా రాజకీయాల్లోకి ఇప్పుడు? రైట్, అంటే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అంటారు. మీరు అన్నట్టుగా పుష్ప సినిమా తర్వాత ఒక రేంజ్ ఆయనది మారింది హీరోగా. కానీ అట్ ది సేమ్ టైం రేంజ్ మారింది, సమస్యలు పెరిగాయి. ఎందుకంటే సంజయ్ థియేటర్ స్టాంపేడ్ కేసు నేపథ్యంలో ఆయనపై కూడా ఆయన వన్ ఆఫ్ ద ఇదిగా ఉండడం, ఇప్పటికీ ఆ విచారణ జరుగుతుండడం. రెండోది అల్లు అర్జున్ యాటిట్యూడ్ మీద గతంలో కొన్ని విమర్శలు, కొన్ని ఇష్యూస్ క్రియేట్ అవటం, ఇదంతా జరుగుతోంది. ఇక్కడ ఆ టాపిక్ లోకి వెళ్లకుండా ఇక్కడ అల్లు అర్జున్ నిజంగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ప్రధానంగా ఇప్పుడు కొందరు ఎవరైతే ఇది ప్రస్తావిస్తున్నారో వాళ్ళు లేవనెత్తున్న అంశాలు ఏంటి? ఒక కీలకమైన మీటింగ్ పెట్టి మొత్తం వాళ్ళందరినీ, అంటే అభిమాన సంఘాలందరూ మీరు సేవా కార్యక్రమాలు పెంచాలి, మనం రేపు భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలు వీటన్నిటిని మరింతగా పెంచి మనం అభిమానులకే కాదు ప్రజలకు కూడా మనం అండగా నిలబడాలి అంటే ఈ మధ్యన కొంచెం సీరియస్ గా దాని మీద ఆయన వర్కౌట్ చేస్తున్నాడు, అభిమాన సంఘాలకు పిలుపునిచ్చాడు అనేది ఒక వార్త. ఇప్పుడు దీనికి ఏం చేశారంటే దీనికి ఒక వంట వండేశారు. వంట ఎట్లా వండారు? అల్లు అర్జున్కి సంబంధించి చూస్తే అల్లు అర్జున్ మామ అంటే మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, తర్వాత ఆయన కాంగ్రెస్ లో విలీనం చేశారు. అదంతా ఒక రకంగా జరిగింది. ఒక రకంగా చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ పరంగా పొలిటికల్ గా ఈ ఒక పార్టీ పెట్టి వచ్చేంత వాతావరణం చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన తర్వాత వచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆల్రెడీ ఎమర్జీ అయింది, పవర్ లో వచ్చింది, ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఒక 3 ఎంపీలు, 21 మంది ఎమ్మెల్యేలు, ఆల్రెడీ ఒక ఎమర్జీ అయిన రాజకీయ పార్టీగా అది ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా అల్లు అర్జున్ పెడితే ఏం జరుగుతుందంటే అసలు అల్లు అర్జున్ పెడుతున్నాడా పెట్టడా అనేది ఫస్ట్ కన్ఫర్మ్ కావాలి కదా. అల్లు అర్జున్ సంబంధించి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గతంలో ఇబ్రహీంపట్నం నుంచి ఆయన పోటీ చేశాడు, తర్వాత ఆయనకి టికెట్ రాలేదు, బట్ ఆయన బీఆర్ఎస్ తో ఎఫిలియేషన్ అయి ఉన్నాడు. చంద్రశేఖర్ రెడ్డి మామ పొలిటికల్ ఇది కాబట్టి ఆయన ఒక ప్లాన్ గీసేస్తున్నాడు, అటు అల్లు అర్జున్ వర్కౌట్ చేస్తున్నాడు ఒక పార్టీ పెట్టడానికి పొలిటికల్ ఎంట్రీ అని ఒక రకమైన చర్చ సోషల్ మీడియాలో బయటకు ఉంది. కానీ నేను చెప్తున్నా కదా ఇది పూర్తిగా రూల్డ్ అవుట్ చేయాల్సిన వార్త. అల్లు అర్జున్ అలాంటి ప్రయత్నం చేయడు, చేసిన సక్సెస్ అయ్యే వాతావరణం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో లేదు. విజయ్ ఒక పార్టీ పెట్టి అంతకుముందు ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి సేవా అభిమాన సంఘాలు పెట్టి సర్వీస్ చేసి ఆయనకంటూ ఒక ఇమేజ్, ఒక ప్లానింగ్ వచ్చింది. రెండోది తమిళనాడులో 37 ఏళ్ల పాటు ద్రవిడ పాలిటిక్స్ కి విసిగిపోయి అక్కడ ప్రజలు ఒక కొత్త ఆల్టర్నేటివ్ కోరుకున్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఒక గుడ్ ఆల్టర్నేటివ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ న్యూ ఆల్టర్నేటివ్. ఆ నేపథ్యంలో విజయ్ అక్కడ సక్సెస్ సాధించారు. కానీ విజయ్ సక్సెస్ సాధించారు కాబట్టి నేను వచ్చేస్తా సాధించానంటే ఎవరి వల్ల కాదు. అలానే ఇక్కడ అల్లు అర్జున్ ఆయన వస్తున్నారు, ఆయన ఇంటెన్షన్ ఉందని నేను అనటం లేదు. వాళ్ళ టీమే ఖండించింది కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆయన దగ్గర వ్యక్తిగత మేనేజర్ శరత్ చంద్ర ఉంటారు, ఆయన ఖండించారు. జరుగుతున్న ప్రచారం మీద ఈ షో చూస్తూ మాట్లాడడానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి పసుపులేటి నాగరాజు గారు ఫోన్ చేశారు. నాగరాజు గారు నమస్తే సార్. నాగరాజు గారు, నేను సతీష్ మాట్లాడుతున్నాను సార్. ఏంటి సార్ అసలు మీ హీరో అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు, ఈ మధ్యన అభిమాన సంఘాలు మరింత ప్రజలకు చేరువుగా ఉండాలి, సేవా కార్యక్రమాలు పెంచాలని ఒక మీటింగ్ పెట్టి చెప్పారు, ప్రశాంత్ కిషోర్ ని ముంబైలో కలిశారు, ఇది జరుగుతున్న చర్చ ఎంతవరకు వాస్తవం ఉంది?
అలాంటి ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయి? మీరు ఫ్యాన్స్ అసోసియేషన్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు కదా నాగరాజు గారు. సార్ నమస్తే సార్, నా పేరు పసుపులేటి నాగరాజు, గుంటూరు జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ సార్ నేను. ఓకే సార్, అలాంటి రాజకీయం అనేది లేదు సార్. మాకు మీటింగ్స్ పెట్టారు, వాస్తవమే. మీటింగ్ ఏం చెప్పారు, మీటింగ్ మాకు ఇప్పుడు జిల్లా వైజ్ కమిటీలు వేశారు సార్. ఓకే, ఫస్ట్ స్టేట్ వైడ్ వేశారు, తర్వాత జిల్లాల వారి వేశారు, త్వరలో టౌన్ కమిటీస్ కూడా చేయమన్నారు. అయితే ఒకటే టార్గెట్ సార్ మాది, ఈ రాజకీయం అనేది మాకు తెలియదు సార్. ఇది ఏంటంటే ఎవరికన్నా ఆపద వస్తే ఏంటంటే ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయన దాకా తెలియదు కదా సార్. ఎవరన్నా ఆపదలు ఉంటే ఇక్కడ వీళ్ళు అందుబాటులో ఉన్నారు సార్, ఇట్లా ఫలానా సపోజ్ ఒక చదువుకున్న స్టూడెంట్ బాగా మార్క్స్ వచ్చినాయి, డబ్బు లేదు చదువుకోవడానికి, అలాంటిది ఏమన్నా వస్తే అల్లు అర్జున్ గారు సహాయం చేయడానికి. ఇప్పుడు మేము చేయకపోయినా ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన చేస్తారు. అంతేగాని రాజకీయము దానికి దీనికి అసలు సంబంధమే లేదు సార్. ఈ సోషల్ మీడియా పోస్టులు అనేది ఫేక్. ఓకే, ప్రశాంత్ కిషోర్ కలవడం కూడా ఫేకేనా? ఎవరు సార్? ప్రశాంత్ కిషోర్ కలిశారు ముంబై వెళ్ళి అని. అది ఏం లేదు సార్. ఓకే, రాజకీయం అనేది లేదు సార్. ఆయన ఏంటంటే ఉన్న దానిలో ఇప్పుడు మనం ఎంతో కొంత ప్రజలకు సాయం చేయాలి. ఇప్పుడు మీకు కూడా తెలుసు, ఎక్కడో కేరళలో ఒక పాపకి స్కూల్ చదివించి ఎవరికి తెలియదు, అది తర్వాత కలెక్టర్ గారు ఏదో మీటింగ్ లో చేస్తేనే వైరల్ అయింది. ఆయన తెలియకుండా కూడా చేస్తున్నాడు. ఓకే, అది మీరు కూడా చూసే ఉంటారు సార్. రైట్ రైట్ నాగరాజ్ గారు, మీరు అన్నట్టు అంటే సర్వీస్ ఎవరు చేసినా, అది హీరో కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, ఎవరు చేసినా ఖచ్చితంగా దాన్ని ఎప్రిషియేట్ చేయాలి. మీడియాగా మాకు అది బాధ్యత కూడా. ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు పెంచాలనుకోవడం మంచిదే సార్. ఇప్పుడు మా అల్లు అర్జున్ గారు ఇంత చేస్తున్నప్పుడు మేము కూడా మా కమిటీ మెంబర్స్ కలిపి ఆయన పేరు మీద మేము చేసామనుకో, అప్పుడు ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. అవును, అందుకోసమనే చెప్పి ఈ కమిటీలు తప్పనిచ్చి ఈ రాజకీయాలు దీనికి లేదు సార్. ఇప్పుడు మేము ఆయన బర్త్డే వచ్చింది అనుకో, ఆయన ఏమంటున్నాడు, మీరు కేకులు అయ్యి ఏం చేయకండి, అనాథ ఆశ్రమంకి వెళ్ళండి, నా పేరు మీద చేయండి, నాకు అదే సంతోషం. మీరు చేసే సేవాక్రమాలు నేను అన్ని చూస్తానే ఉంటాను. అప్రిషియేట్ చేస్తే చాలు. బన్నీ అన్న మమ్మల్ని అప్రిషియేట్ చేశాడు, ఆయన పేరు మీద చేసి ఇట్లా జరిగితే మమ్మల్ని చూసి ఇంకో 10 మంది అట్లా, అంతే తప్పనిచ్చి రాజకీయం దానికి సంబంధం లేదు సార్. ప్రశాంత్ కిషోర్ ఎవరు ఏం లేదు సార్. ఇదంతా రోమర్ వచ్చింది, నేను 2-3 డేస్ నుంచి చూస్తున్నాను. అవునా? ఓకే, అంతే తప్పనిచ్చి ఇదంతా ఏం లేదు సార్. కాకపోతే ఏదో ప్రజలకు ఏదో చేయాలి, కాకపోతే నన్ను చూసిన అభిమానులు కూడా నలుగురికి సేవ చేస్తే అది మంచి జరిగిద్ది, అంతే తప్పనిచ్చి. నాగరాజ్ గారు, మీరు 99 టీవీతో మాట్లాడినందుకు రైట్. సతీష్ గారు ఇక్కడ చూస్తే కనుక ఫేక్ రూమర్ మాత్రమే, పట్టబయలు అయిపోయింది. ఇంకా నేను కూడా అదే చెప్పాను కదా, రూల్డ్ అవుట్ అండ్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఎవరు ఇటువంటి రాంగ్ స్టెప్ ఏంటంటే ఆయన ఏంటంటే కొంత ఇండివిజువల్ గా తన గ్రాఫ్ ను పెంచుకోవడానికి, కొంత ఇండివిజువల్ గా తన ఇమేజ్ ని పెంచుకోవడానికి అల్లు అర్జున్ ప్రయత్నం చేస్తున్నాడు అనేది మనకు గత 2-3 సంవత్సరాలుగా పిక్చర్ అర్థమవుతుంది. వాళ్ళకి ఏంటంటే మెగా ఫ్యాన్స్ నేను కాదు, మెగా ఫ్యాన్స్ కింద కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్, నా అల్లు ఫ్యాన్స్ అన్న ఒక మోడల్ ఆయన ఆ మోడల్లో కొంచెం ఆ ప్రణాళిక బద్ధంగా ఆ టైప్ లో వెళ్తున్నాడు అనేది కొంత చర్చ ఉంది, ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు ఆయన ఇండివిజువల్గా ఏంటి, జిల్లాల వారికి, ఇప్పుడు ఆయన ఒక స్టారు, ఆయన జిల్లాల వారీగా చెప్తున్నారు కదా నాగరాజు గారు, జిల్లాల వారీగా జిల్లా అభిమాన సంఘాలు అలాగే టౌన్స్ ఎట్లాగా పెట్టుకుంటున్నారు, దీన్ని పెంచుతున్నారు, విస్తృతి పెంచుతున్నారు అని. అంటే ఆ కార్యక్రమాలే కాదు, ఈ అభిమాన సంఘాలు ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు మాత్రమే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేస్తారని. ఇంకా మన దగ్గర తెలుసు కదా, తెలుగు మీడియా కొన్ని వెబ్సైట్లు నచ్చినట్టుగా ఏదో రాస్తాయి. దీని మీద బాగా చర్చ జరుగుతుంది. 2-3 అడిగారు కాబట్టి మనం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ అనేది రూల్డ్ అవుట్. అది రైట్. అంటే మీరు చెప్తున్నట్టుగా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతూ ఉన్నారు. ఆల్రెడీ పుష్ప 2తో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అట్లీతో త్వరలో రాబోతోంది. ఆ తర్వాత మరో పాన్ ఇండియా మూవీ లోకేష్ కనగరాజ్ తో మరో మూవీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. ఇది క్లియర్ గా చెప్పొచ్చు, ఇది ఫేక్ వార్త. అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రస్తుతానికైతే ఆలోచించట్లేదు. సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలో తన టీం కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు.